కాళహస్తిలో మనం దర్శనం చేసేసుకొని గుడి బయటకు వచ్చిన వెంటనే షాపింగ్ అంతా ఉంటదనమాట. అక్కడ వీళ్ళు బెంగుళూరు మామిడికాయలని ఫ్యాన్సీగా కోసి, కలర్‌ఫుల్‌గా కారం జల్లి, టెంప్టింగ్‌గా డిస్‌ప్లే పెట్టారనమాట. వీటికి నేనైతే టెంప్ట్ అవ్వలేదు గానీ, మా అమ్మ అయితే టెంప్ట్ అయిపోయి కొనుక్కుందామని వాళ్ళని అడిగితే, ఒక్క కాయ రూ. 50 చెప్పారు. ఆ దెబ్బకి మేము అక్కడి నుంచి గమ్మునొచ్చేసినాం. నాకైతే ఒక బస్తా మామిడికాయలేసుకొని బోయి, మంచిగా కోసుకొని అమ్ముకుంటే బెటరేమో, మంచిగా లాభం వస్తామేమో అనిపిచ్చింది. ఇంక సరే అని బయటికి ఎగ్జిట్ అయిపోయాము. ఏమైందంటే ఎంట్రీ అయిన చోటు నుంచి ఎళ్ళేకి మాకు దారి తెలియలేదనమాట. దర్శనం అయిపోయిన దగ్గర ఒక ద్వారంలో నుంచి వచ్చేసినాము. ఎంటర్ అయింది వేరే చోటులో నుంచి. ఇంకా మేము ఎగ్జిట్ అయిన చోటు నుంచి ఎంట్రీకెళ్ళాలి గదా! సో, మాకది తెలీక ఇంక వాళ్ళని వీళ్ళని అడిగి లోపల నుంచి వెళ్ళలేక ఇంక బయట నుంచే ఎళ్ళాల్సొచ్చింది. సరే అని ఎగ్జిట్ నుంచి ఎంట్రీ దగ్గరికెళ్తూ ఉన్నాం నేను, మా అమ్మ. నేను అలా ఎళ్తున్నా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏది మా అమ్మ లేదు నా దగ్గరలో. ఏదబ్బా అని ఇంకా కళ్ళు పెద్దవి చూస్తే ఒక మామిడికాయలు మనం లోపల చూసి అడిగేసి వద్దని వచ్చేసినాం కదా! బయట కూడా మామిడికాయలు పెట్టుకున్నారు. ఇంక ఆడ వాళ్ళ దగ్గర ఆగిపోయిందనమాట. నేను మళ్ళీ వెనక్కెళ్ళి అక్కడికి పోతే ఇంక మామిడికాయలు కొనుక్కుంటుంది. ఈడైతే వాళ్ళు రూ. 30 ఏమో చెప్పినారు. మన బేరం స్కిల్స్ అన్నీ వాడి రూ. 20కి తీసుకున్నామనమాట. వాళ్ళు మంచిగా చక స్టైల్‌గా కోసేసి ఉప్పు, కారం ఏసేసి మంచిగా ఇచ్చేసినారు. ఈ రూ. 20 అయినా కూడా వాళ్ళకి కాయకి మామూలుగా మనకి బయట కేజీనే రూ. 10 కూడా పోవట్ల రైతుల దగ్గర. ఈళ్ళేమో ఒక్కొక్క కాయ రూ. 20కి అమ్మేసుకుంటున్నారు. మంచిగా బిజినెస్ మంచిగుందనమాట. ఇంక మనమైతే ఆ మామిడికాయ తీసేసుకొని తింటా వచ్చేసినాం. మా అమ్మని అడిగినా, "ఇంట్లో మస్తు మామిడికాయలున్నాయి గదా! అప్పుడు తినవే ఎందుకు ఇప్పుడు ఈడ రూ. 20 ఇచ్చి కొనుక్కున్నావు" అని అడిగితే, "అప్పుడు తినబుద్ధి కాదు. ఈడంటే ఈ ప్రదేశంలో ఇట్లా బయటకొచ్చినప్పుడు అట్లా తినబుద్ధి అయితది. అందుకని తీసుకున్నా" అని చెప్పా. మనకి ఏదైనా ఇంట్లో ఉంటే తినబుద్ధి కాదు. బయటదే మంచిగా రుచిగా అనిపిస్తది. ఇంట్లో నీట్‌గా చేసుకుంటే అది టేస్టీ అనిపించదనమాట. బయట కొంచెం దుమ్ము, ధూళి అది ఇది అంతా పడితే ఫ్లేవర్ యాడ్ అయ్యి అది టేస్ట్ అనిపిస్తది. అంతే కాకుండా మనం ఇంట్లో ఒకళ్ళే తినబుద్ధి కాదు. అలా బయటొచ్చినప్పుడు ట్రిప్స్‌కి అట్లా వచ్చినప్పుడు ఏమన్నా అవి తినాలనిపిస్తుంటది కదా! మీకు కూడా అంతేనా? అంతే అయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!